హాయ్ నమస్తే నేను మీ నందిని వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. ఈరోజు మన కిచెన్లో మేతి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో ఈరోజు చూద్దాం. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా త్వరగా చేసుకునే సూపర్ హెల్తీ రెసిపీ ఇది. లంచ్ బాక్స్కి డిన్నర్కి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ఉడికించుకున్న 4 గుడ్లు తీసుకోవాలి. ఎగ్ మధ్యలో కట్ చేసి లోపల ఉన్న ఎల్లో మొత్తం రిమూవ్ చేసి చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇలా చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని 2 మీడియం సైజ్ ఆనియన్స్, ఒక క్యారెట్ చిన్న పీసెస్ కింద కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ గీ వేసుకొని గీ బాగా మెల్ట్ అయిన తర్వాత ఇందులో కొంచెం జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు మనం ఇలా ఫ్రై చేసుకుంటుంటే కాసేపటికి ఇలా ఫ్రై అయిపోతుంది కదా. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనం కట్ చేసుకున్న ఆనియన్, క్యారెట్ వేసుకోవాలి. ఇందులోనే 4 పచ్చిమిర్చి చిన్న పీసెస్ కింద కట్ చేసి వేసుకొని ఇవన్నీ మనకి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. కాసేపటికి ఇలా ఫ్రై అయిన దాంట్లో ఫ్రెష్ మెంతి ఆకులు వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. 5 మినిట్స్ తర్వాత మనకు మెంతి ఆకులు కూడా ఫ్రై అయిపోయాయి కదా. ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్ వేసేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోనే టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ పెప్పర్, 1 స్పూన్ వెనిగర్, 1 స్పూన్ సోయా సాస్ వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఆల్రెడీ ఉడికించుకున్న రైస్ ఇందులో వేసేసుకోవాలి. ఇందులో 1/2 kg రైస్ వేసుకుంటున్నాను. డైలీ ఇంట్లో మనం వాడుకునే రైసే ఇది. ఇందులో మనం మెంతి ఆకులు, ఎగ్ కూడా వేస్తున్నాం కాబట్టి హై క్వాలిటీ ప్రోటీన్ అందుతుంది. షుగర్ కంట్రోల్ కూడా అవుతుంది. ఈ రెసిపీని మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. లంచ్ బాక్స్కి, నైట్ డిన్నర్కి పర్ఫెక్ట్ చాయిస్ ఇది. చివరిలో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకు ఎంతో టేస్టీ అయిన మెంతి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు కూడా నచ్చితే మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి.